అందరికీ నమస్కారం. నా పేరు మారమణి శ్రీశైలం యాదవ్. ట్రూ హెల్పింగ్ అండ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిని. మిత్రులారా, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. విషయం ఏమంటే, మీకు తెలుసు, ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రక్తదానం కూడా. మేము ఎంతోమందికి రక్తదానం చేయడం జరిగింది. కొంతమంది హాస్పిటల్స్ వస్తుంటారు, అవసరంలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, రక్తం అవసరం ఉండి మా ఆర్గనైజేషన్ని కావచ్చు, ఇతర ఆర్గనైజేషన్లను కావచ్చు సంప్రదిస్తారు. ఈ క్రమంలో మేము ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి కొన్ని ఎమర్జెన్సీ కేసులు ఉన్నాయని కొన్ని గ్రూప్స్లో కావచ్చు, స్టేటస్లో కావచ్చు, సోషల్ మీడియాలో ఆ ఒక మెసేజ్ని డ్రాప్ చేయడం జరుగుతుంది. ఇది ఆసరాగా చేసుకొని కొంతమంది దుర్మార్గులు మరి ఆ ఎమర్జెన్సీ ఉన్నటువంటి పేషెంట్ తాలూకా సభ్యులని సంప్రదించి, మరి మేము 5 మంది ఉన్నాము, చాలా దూరంలో ఉన్నాము, మాకు క్యాబ్కి 1000 రూపాయలు కావాలి, 500 కావాలి, ఫుడ్కి కావాలి, ఇతర కారణాలు చెప్పి డబ్బులు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా నమ్మించి వేయించుకున్న తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మిత్రులారా, ఎవరైతే పేషెంట్ తాలూకా నుంచి ఎవరైనా ఉంటే ముఖ్యంగా గమనించండి. ఇటువంటి ఏవైనా ఫోన్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా రమ్మని చెప్పండి. వచ్చిన తర్వాత బ్లడ్ ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వండి. మా ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి మాత్రం మేము ఎప్పుడు కూడా ఫ్రీగానే ఈ రిక్వైర్మెంట్స్ మేము ఫుల్ఫిల్ చేస్తాం తప్ప ఎక్కడ కూడా డబ్బులు తీసుకోము. కాబట్టి ఇటువంటి స్కామర్స్, యువత తప్పుడు దారిలో పోతుంది. నేను హెచ్చరిస్తూ ఉన్నాను, ఇటువంటి దారుణాలు చేస్తే కనుక ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పేషెంట్లని ఈ విధంగా ప్రాణాలు కోల్పోయేలాగా మీరు చేస్తే, మాకు రీసెంట్గా కూడా కంప్లైంట్స్ రావడం జరిగింది. వాళ్ళందరి నంబర్స్, ఫోన్పే చేసినటువంటి ఆ ఒక చార్ట్ని కూడా మేము స్క్రీన్షాట్ తీసి సైబర్ క్రైమ్లో ఇవ్వడం జరిగింది. మీపైన కఠినంగా చర్యలు తీసుకుంటారు. నెక్స్ట్ కూడా ఎవరైనా ఇలా చేయాలనుకున్నప్పుడు ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ దీని మీద యుద్ధం చేయబోతుంది, దీని మీద పోరాటం చేయబోతుంది. ఖచ్చితంగా మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.